ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. Anand Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో మాత్రం తప్పకుండా రఘు మాస్టర్ పేరే చెప్తుంటాం. హై మాస్టర్. Hi, how are you? పేపర్లు తెద్దాం అనుకున్నాను సార్, మీరు అక్కడే ప్రొడక్షన్ కాస్ట్ అయినా పెరుగుతుందా పేపర్లు చేయించడం వల్ల? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ బ్రాండింగ్ సెలెక్ట్ చేసుకుంది మాత్రం అటు రాకాస ఇటు ఆట నిహారిక గారు ఉంటారు. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో ఆ పంచులేస్తూ ఆ పని తీసుకునేలాగా ఉంది. వచ్చేస్తుంది కదా. ఎన్నో పాటలు మీకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తారు. అవునా? హ్యాండ్స్ ఆఫ్ టు డాన్స్. మనకి ఇష్టం ఉన్న పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా అంటే వేరే దాని మీద దృష్టి వెళ్ళదు. కామెంట్ సడన్గానే లోపల నుంచి ఆ ఇష్టంతో కూడిన ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. మొదటి స్థానానికి రావడానికి ఆ డాన్సర్ పడే కష్టం ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ప్యాషన్ ఆ బ్లడ్లో ఇంజెక్ట్ అయి ఉంటుంది అన్నది మాత్రం ఒక్క ప్రొఫెషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డాన్సింగ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో ఈ కొలాబరేషన్ కొండదెల నిహారిక గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ మాస్టర్ నా ప్రొడక్షన్ అంతా మీ పళ్ళ కింద నలుగుతుంది. ప్రొడ్యూస్ చేస్తే నిహారిక లాంటి ప్రొడ్యూస్ చేయాలి, నిహారిక లాంటి వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి. ఫైనల్ గా క్వశ్చన్ సార్, మేడం బాగా పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని ముద్దుగా. ఒకసారి రారా. నిన్ను చూడగానే నాకేదో అయ్యింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా కాలం అయిపోయింది కలిసి. సో ఎప్పుడు కలిసినా అలాగే ఉంటారు కాబట్టి ఒక వామ్ వెల్కమ్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు చూసినా కూడా చక్కగా గుండ్రంగా మంచిగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. బట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో మాత్రం తప్పకుండా రఘు మాస్టర్ పేరే చెప్తుంటాం. కొంచెం మిస్ అయ్యాము, బట్ ఆటతో మాత్రం ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఫుల్ జోష్లో ఉంది. అటు ఐపీఎల్ ఇటు జీలో చూస్తే ఆట. సో ఎలా ఉంది ఏంటి జడ్జిగా కనిపించబోతున్నారు. అండ్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం మనం. రీసెంట్గా అయితే ఆట ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఇంట్లో టీవీ చూస్తున్న వాళ్ళకి, అలాగే డిజిటల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. సో మాట్లాడేద్దాం. హాయ్ మాస్టర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది రఘు మాస్టర్. థ్యాంక్ యూ. ఎప్పటికీ ఒక స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనగానే వెంటనే మాకు మీరే గుర్తొస్తుంటారు. ఆ హ్యాష్ ట్యాగ్ అలా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. బట్ మీరు ఏ స్టేజ్లో కనిపించినా ఏ షోలో కనిపించినా వెరీ కైండ్, అంటే స్మైల్తోనే ఫస్ట్ మమ్మల్ని ఆ రిసీవింగ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చినా ఆ లవ్లో ఎక్కడ గ్యాప్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. యా, పేపర్లు తెద్దాం అనుకున్నాను సార్, మీరు అక్కడే చింపుతున్నారు కదా, మళ్ళీ అక్కడ ప్రొడక్షన్లో కొంచెం చేసి ఇక్కడ కూడా బాగా. యా, చాలా చాలా బాగుంది. అంటే ఒకప్పుడు తరుణ్ మాస్టర్ అక్కడ మనం పేపర్లో సిగ్నేచర్ నా పర్ఫార్మెన్స్ కానీ చూసినప్పుడు డీలో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ గెస్చర్ చేయడం తోటి ఇంకా మనం ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు అదే గెస్చర్ ఇస్తే పాపం ఇప్పుడు వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. బాగా చెబుతున్నారు సార్, ప్రొడక్షన్ కాస్ట్ అయినా పెరుగుతుందా పేపర్లు చేయించడం వల్ల? సో ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది మాస్టర్. ఎన్నో పాటలు, అసలు అంటే ఈ పాటలు ఆ పాటలు అని చెప్పలేం, మీకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. అసలు నిజం చెప్పాలంటే బేసిక్గా ఒక్కటి చెప్పాలి మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు డాన్సెస్. నో కొరియోగ్రాఫర్, నో సినిమాలు, నో ఫేమ్. ఎందుకంటే ఒక 50 మందిలో ఆడాలి, తర్వాత ఫిల్టర్ అవ్వాలి. అవును, ముందు ఆడాలి, వెనకాల ఆడాలి, మిడిల్లో ఆడాలి. 50 మంది నుంచి నువ్వు మొదటి స్థానానికి రావడానికి ఆ డాన్సర్ పడే కష్టం ఎట్లుంటుందంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఫుడ్ ఉండదు, సరైన బెడ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, బట్టలు సరిగా వేసుకున్నామో లేదో తెలియదు. కానీ ఆ ప్యాషన్ ఆ బ్లడ్లో ఇంజెక్ట్ అయి ఉంటుంది అన్నది మాత్రం ఒక్క ప్రొఫెషన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డాన్సింగ్ ప్రొఫెషన్. వాట్ యు సే సార్, యాక్చువల్లీ ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇష్టం ఉన్న పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా దానికి ఇంకా వేరే అంటే వేరే దాని మీద దృష్టి వెళ్ళదు.
అంటే మనకి డాన్స్ ఇష్టం అయితే ఇప్పుడు అంతమంది డాన్సర్స్ని చూస్తున్నారు, ఎక్కడ కూర్చున్నారా ఎలా కూర్చున్నారా ఏంటి లేదు, పర్ఫార్మెన్స్ అనగానే లోపల నుంచి ఆ ఇష్టంతో కూడిన ఒక ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. ఆ తర్వాత అంటే నేను కూడా అట్లనే ఇప్పుడు నేను డాన్సర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇక్కడ వానెన్బర్గ్ ఐటీ పార్క్ అని అప్పుడులో కొత్తగా హైటెక్ సిటీ వచ్చి ఆ వెనకాల మనం ఇనార్బిట్ మాల్ వెళ్తాం కదా, ఇనార్బిట్ మాల్ ఆ లెఫ్ట్ సైడ్ వానెన్బర్గ్ ఐటీ పార్క్ అని ఉదయ్ కిరణ్ ఆన్ చేస్తున్నాం. నేను డాన్సర్ రోడ్డు మీదే పర్మిషన్ ఉంది, అందరం టైస్ వేసుకొని సాఫ్ట్వేర్ వల్ల చేస్తున్నాం. షార్ట్ గ్యాప్ ఉంది, రోడ్డు మీద సైడ్ ఫుట్పాత్ మీద కూర్చున్నాం. ఫుట్పాత్ అంటే ఇంత హైట్ ఫుట్పాత్ కూడా కాదు, ఫ్లాట్ ఫుట్పాతే. ఏదో ఒక చెట్టు నీడ ఉంది, అప్పుడే పెట్టిన మొక్కలు ఉంటాయి, దాని కింద నీడ కూర్చున్నాం అలా రౌండ్గా. మాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ అప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు నా క్లాస్మేట్స్ కానీ, అందులో ఒక 2-3 అలా వచ్చి బండిలో దిగడం, వాళ్ళు లోపలికి వెళ్ళడం అన్నీ. అంటే వాళ్ళు ఇంట్రా ఇలా కూర్చున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇంకా మనకి ఆ రోడ్లో చేస్తుంటే ఆ రోడ్డు మందే, షూటింగ్ వాళ్ళదే. ఇంకా అది మనం వెనకాల తిరిగి అదే నార్మల్ డేస్లో కూర్చోలేము, నార్మల్ డేస్లో అలా వెళ్ళి కూర్చోలేము. కానీ షూటింగ్ అనేసరికి ప్రాపర్టీ మంది అనే ఫీలింగ్ వస్తుంది. సో అట్లనే ఇప్పుడు డాన్సర్స్ ఎక్కడున్నా పర్ఫార్మెన్స్ ఇష్టం ఉండి పర్ఫామ్ చేస్తారు, డాన్సర్స్ అవుతారు. కాబట్టి అదే ఆకలి ఇవి అవి ఏం లేదు, పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చామా లేదా అనేది ఆలోచించారు. సార్ ఇప్పుడు జనరేషన్స్కి ఇప్పుడు కమింగ్ వస్తున్న వాళ్ళకి కొంచెం ప్రొజెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్స్ పెరిగాయని చెప్పొచ్చు. ఈ రోజులకి ఇప్పటికి చాలా ఏం లేదు, మా రోజుల్లో అసలు యూట్యూబ్ కూడా లేదు. అంటే డైరెక్ట్ నా ఎపిసోడ్ నేను చూసుకోవడానికి పరిగెత్తుకుంటూ ఆ టైంకి వచ్చి టీవీ ముందు కూర్చోవాలి. కొంచెం ఒక యాడ్ మిస్ అయినా కూడా అరే ఇంకా రాదు ప్రోగ్రామ్, మళ్ళీ టెలికాస్ట్ కాదు. అండ్ ఆ రోజుల్లో అంటే 2009 నా D3 నేను గెలిచింది. ఆ టైంలో కొంతమంది వేరే కొరియోగ్రాఫర్లు ఏం చేసేవాళ్ళు, బయట షాప్స్ ఉండేవి కొన్ని సాఫ్ట్వేర్వి, ఇదే మన ఇంటర్నెట్ సెంటర్స్, దాంట్లో చెప్పి భయ్యా ప్రోగ్రామ్ రికార్డ్ చేసి సీడీలో అంటే వాళ్ళు రికార్డ్ చేసి ఇచ్చేవారు. అలా రికార్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అంటే లక్కీగా ఇవన్నీ దాంట్లో అప్లోడ్ అయిపోయినాయి యూట్యూబ్లో, కానీ అది కూడా లేదు, అప్పుడు అట్లా లేదు. సో ఆ రోజుల్లోనే ఆ ఫేమ్ సంపాదించాము అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేని రోజుల్లోనే అంత ఫేమ్, బయటకు వెళ్ళిన ఫొటోస్ కానీ. అంటే అప్పుడు పబ్లిక్ ఏం చూసేవాళ్ళంటే నాట్ ఓన్లీ డాన్స్, మనం మాట్లాడే విధానం, ఆ క్యారెక్టర్ అన్నీ చూసేవాళ్ళు ప్రోగ్రాంలో. మనం ఎలా మాట్లాడుతున్నామో, మన నేచర్ ఏంటి అందరికీ తెలిసేది. సో ఆ రోజుల్లో నిజంగా ఇష్టపడిన వాళ్ళను వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. రియల్ ఫ్యాన్స్, రియల్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. వాళ్ళు ఇప్పటికైనా అదే అంటారు, మాస్టర్ మీరు అస్సలు టూ మచ్ ఉండేది, అప్పుడు మేము రోజు కూర్చొని చూస్తుండేవాళ్ళం. సో అది ఎక్కడికి పోదు ఆ ఇష్టం. ఇప్పుడు అంటారా ప్లాట్ఫామ్స్, అసలు చాలా ప్లాట్ఫామ్స్ యూ కెన్ బికమ్ ఇన్ రూమ్ ఆల్సో. మనం కెమెరా ఇవి పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటూ ఇంట్లో ఒక పిల్ల వైరల్ అయింది అట్లనే, అంటే ఇంట్లో రూమ్లో కంటెంట్ చేసుకుంటూ కూడా వైరల్ అవ్వచ్చు. కరెక్ట్. బట్ దట్ ఈస్ వాట్ ఇన్స్టా ఫాలోవర్స్ వేరే, ఫ్యాన్స్ వేరే. ఫాలోవర్స్ జస్ట్ ఫాలో అవుతారు అంతే, ఏం కంటెంట్ మీరు ఇస్తున్నారో చూస్తూ ఉంటారు, ఎంటర్టైన్ చేస్తున్నారా లేదా, ఏవి ఇచ్చినా అటు ఎలాగున్నా. బట్ ఫ్యాన్స్ ఆర్ రియల్లీ దే ఆర్ వెల్ విషర్స్, ఆ తేడా ఉంటుంది. సో ఈ రోజుల్లో అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగా డౌన్ఫాల్ కూడా అయిపోద్ది. సూపర్. ఓకే, ఫైనల్గా క్వశ్చన్ సార్, ఇంట్లో మిస్సెస్ని బాగా చూసుకోవాలని తెలుసు, బట్ మీ అంత బాగా చూసుకోవాలని మాకు అందరికీ అర్థమవుతుంది. అయ్యా మేడం బాగా పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని ముద్దుగా. అవునా, మొన్న ఎంట్రీ ఇచ్చారు కదా సార్, మామూలుగా లేదు అసలు. అట్లా అంటే రా. చాలా చాలా బాగుంది. సో ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.